గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణ మృదంగం మోగుతోంది. గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెం పేరు చెబితే చాలు అక్కడి జనం వణికిపోతున్నారు. ఎందుకంటే ఆ ఊళ్ళో 3 నెలల్లో 45 మందికి పైగా చనిపోయారు. అందరూ అనారోగ్య కారణాలతో చనిపోతున్నారు. ఆ ఊరు నుంచి అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే చివరికి శవమై రావటం ఖాయంగా మారింది. ఊళ్ళో పరిస్థితి చూసి బంధువులు కనీసం చివరి చూపు చూడటానికి కూడా వెళ్ళడానికి వణికిపోతున్నారు. ఏ కారణంతో చనిపోతున్నారు డాక్టర్లకు ఇంతవరకు అంతు చిక్కటం లేదు. గడిచిన మే నెల నుంచి ఇప్పటి వరకు గ్రామంలో 45 మంది వరకు మృత్యువాత పడగా అధికారికంగా ఈ సంఖ్య 30గా ఉంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 18 నుంచి 50 ఏళ్ల లోపు వారే కావటం ఆందోళన కలిగిస్తోంది. తురకపాలెం గ్రామానికి చెందిన 2 అనారోగ్యంతో గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. వారిలో ఒకరు 24 గంటలుగా చనిపోగా మరో వ్యక్తి మాత్రం చికిత్స తర్వాత కోలుకున్నాడు. అయితే అలా కోలుకుని ఇంటికి వచ్చిన వారు మళ్ళీ 4-5 రోజులకే హాస్పిటల్స్కి వెళ్తున్నారని, మళ్ళీ గ్రామానికి రాకుండా మృత్యువాత పడుతుండటం గ్రామస్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇలా గత 4 నెలలుగా గ్రామంలో యువకులతో పాటు వృద్ధులు చిన్న అనారోగ్య కారణాలతో హాస్పిటల్కి వెళ్ళటం, చనిపోవటం రొటీన్గా మారింది. గ్రామంలో 2-3 రోజులకు ఒకరు మరణిస్తుండటం గ్రామస్తులను కలవరపెడుతోంది. 4 నెలల క్రితం గ్రామంలో ఒక 4 చిన్న అనారోగ్య కారణాలతో గుంటూరులోని హాస్పిటల్లో జాయిన్ అయి ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారు. తర్వాత మరణాలు క్రమేపీ పెరుగుతూ వచ్చాయి. అయితే గ్రామస్తులు మాత్రం 4 నెలల క్రితం తమ గ్రామానికి 4 వైపులా సరిహద్దు రాళ్లు పాతడం జరిగిందని, ఆ రాళ్లు సరిగా పాతకపోవటం వల్లే తమ గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు. ఊరి సరిహద్దు రాళ్లలో దక్షిణం వైపు ఏర్పాటు చేసిన బొడ్డురాయి ఒకవైపు ఒరిగిందని, అందుకే ఎస్సీ కాలనీలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని చెప్తున్నారు. గ్రామంలో రోజు రోజుకు ఈ మరణాలు పెరిగిపోవడంతో అల్లాడిపోతున్నాం అంటున్నారు. కనీసం తమ గ్రామానికి బంధువులు కూడా రావట్లేదని వాపోతున్నారు. రైట్, తురకపాలెంలో అసలు ఏం జరుగుతోంది, దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, గ్రామంలో వరుస మరణాలు ప్రజల్లో వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. పూర్తిగా 4 నెలల నుంచి దాదాపు ఇప్పటికే 45 మంది చనిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. అసలు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి, గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? మనతో గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగిస్తున్నాం. ఏంటి, దాదాపు 45 మంది చనిపోయారంట, నిజమేనా? జరుగుతుంది కరెక్టేనా? కరెక్టేనండి. ఇది ఇప్పుడు 4 పక్కల రాళ్ళు వేసారు. రాళ్ళు వేసిన తర్వాత ఇటు మాకు ఊరికి ఎగదాలు ఉంది, ఒక రాయి, అది పరండు పక్కకు ఒరిగింది. అది ఒరిగిన తర్వాత మాకు ఇక అనుమానం వచ్చేసింది. అనుమానం ప్రకారం జరుగుతున్నాయి, అది కరెక్ట్ అయింది. ఇప్పుడు జనాల్లో బాగా భయంకరంగా ఎటు పోవాలన్నా కూడా, ఎటు రావాలన్నా, ఎవరైనా బయట నుంచి రావాలన్నా మా బంధువులు రాలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. ఒక్కటే మాకు సరి చేస్తే మా డౌట్ అనేది క్లియర్ అయింది. ఆగుతి అనేది కూడా, మరణాలు ఆగుతి అని కూడా మాకు ఒక నమ్మకం ఉంది. ఆ రాయి అనేది ఒక పక్కకు ఒరిగింది, దాన్ని స్ట్రైట్గా నిలబెట్టాలి. అంటే ఊరికి సంబంధించిన సరిహద్దు రాళ్ళ సరిహద్దు 4 పక్కలు వేస్తారు. బొడ్రాలకి సంబంధించిన ఆ రాళ్ళు వేస్తారు, పొలిమేరలు వేస్తారు. ఆ రాయి మాత్రం ఒక్కటి ఒరిగింది. దానివల్ల ప్రాబ్లం జరుగుతుందని సిద్ధాంతులు కూడా చెప్పారు అడిగితే. దాని ప్రకారం మీరు సరి చేసుకోండి అయ్యా, అది సరి చేసుకుంటే మీకు ఏముండవు, లేకపోతే జరుగుతూనే ఉంటాయి అని చెప్పడం జరిగింది. సరే చేసుకుంటాము అని చెప్పొచ్చాము. ఈ 2 రోజుల్లో సరి చేస్తామన్నారు ఆ రాళ్ళు వేసిన వాళ్ళే. అంటే ఎప్పుడు వేసారు అవి, ఎప్పుడు సరే వంగిపోయింది? ఏ నెల, 3 నెలలు అయిందా? మే 1కి వేసారు. మే 1 కంటే ఇది 6వ నెలగా 6 నెలలు అయింది ఇప్పటికేసి. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది. మీరేమనుకుంటున్నారన్న? నేనేమనుకుంటున్నానంటే, ఆ రాళ్ళు వేసిన తర్వాత మనం 9 గంటల నుంచి కూడా బయటికి వెళ్ళి వచ్చే పరిస్థితులు లేని పరిస్థితిలో ఉంది. ఒక మనిషి జ్వరం వచ్చిందని, కాలు నొప్పి వచ్చిందని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్షన్ వచ్చేస్తుంది. ఇన్స్పెక్షన్ వల్ల ఏ ఒక జబ్బు వలన 10 రోజులు ఉంటాం, 4 లక్షలు ఖర్చు పెట్టుకుంటాం, చేసుకుంటూ వస్తా ఆ రకంగా మళ్ళీ వచ్చేటప్పుడు బాడీ శవంగా మారి వస్తున్నారు. తగ్గుతుంది అంటున్నారు, మళ్ళీ వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, మళ్ళీ తీసుకెళ్ళి చనిపోతున్నారు. అలా జరుగుతుంది. మనం ఏందో ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు 1-2 అంటే అనుకోవచ్చు, అది ఈత కుర్రోళ్ళలాగా 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపళ్ళు జరుగుతుంది. ఇలా జరిగే కార్యక్రమంలో మేము ఏందని ఆలోచిస్తుంటే, మాకు చుట్టుపక్కల 4 పక్కల పలివారలో బొడ్రాయికి సంబంధించిన రాళ్ళు వేసారు, 4 రాళ్ళు. ఆ రాళ్ళు వలన జరుగుతుందని చెప్పేసి మేము ఒక సిద్ధాంతి కాడికి వెళ్తే, అయ్యా రాయి ఒరిగింది, పక్క ఒరిగింది, ఆ రాయి సరి చేసుకుంటే మీకు కంట్రోల్ అయితే కొంతవరకు అని చెప్పడం జరిగింది. అది జరిగింది కూడా 3 రోజులు 4 రోజుల క్రితం వెళ్తే ఇలా చెప్పారు. అది వాళ్ళు కూడా సరి చేపిస్తూ ఉన్నారు. దాని గురించి ప్లాన్లో ఉన్నాం. ఒక మనిషి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో భయపడాల్సి వస్తుంది. ఆ ఇంటికే భయపడాల్సి వస్తుంది. అలాంటిగా శవాలుగా బయలుదేరిపోయిస్తున్నారు అన్నమాట. అందువల్ల మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఏంటంటే, మాకు మంచిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వైద్య అధికారులు ఎక్కువ షుగర్ వల్ల, దానికి ఉన్నోళ్ళకి జ్వరాలు రావటం వల్ల అట్లా
అందువల్ల చనిపోయారని చెప్తూ ఉన్నారు. అందువల్ల అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు జ్వరం వస్తుంది, ఫస్ట్ జ్వరం అన్న తర్వాత తిన్న తర్వాత మామూలు జ్వరాలు కూడా దాన్ని టైఫాయిడ్గా మారుతున్నాయి, అలా కూడా జరుగుతుంది. అట్లా జ్వరాలు మరి తర్వాత ఏమైంది ఇన్స్పెక్షన్ వస్తుంది, ఇన్స్పెక్షన్ వచ్చి కాళ్ళలో గురించి గడ్డలు వచ్చినట్టుగా అలాగా, హెల్త్ కూడా ఏదో గడ్డలు వచ్చినట్టుగా అలాగా. అంటే మాకేంటంటే ఒకేసారిగా 2-3 నెలల్లోనే ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఒక మనిషికి వచ్చిందంటే ఒక మనిషికి వచ్చింది, ఒక నెలలో వచ్చింది, ఆయన అంతవరకు చనిపోయాడు. 1 నెల 2 నెలల్లోనే మాకు మ్యాక్సిమం ఎస్సీ కాలనీలో వచ్చేసి 18 మంది చనిపోయారు. 18 మంది 2 నెలల్లోనే చనిపోయారు. 2 నెలల్లో చనిపోయారు ఏందని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరు ఇన్స్పెక్షన్ అంటున్నారు. దానివల్ల మేము ఏందని చెప్పేసి మేము క్యాంప్ పెట్టమని కోరుకుంటే మన క్యాంప్ పెట్టారు, క్యాంప్ జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక్కసారి ఆ కోరికలు చూడండి, పోయి మీరు ఒక్కసారి వీడియో తీసి చూడండి. ఆ వాటర్ మాకు అక్కడ డంపింగ్ పెట్టిన దాంట్లో నుంచే వాటర్ వచ్చేది మా ఊళ్ళోకి. ఇది కూడా కొంత ఒకటి కారణమై ఉండొచ్చు. అది కోరియల్ బాంబు వెళ్ళినప్పుడు ఊరు మొత్తం అది వచ్చేసిద్ది, ఆ డస్ట్ అనేది. పెద్ద పెద్ద బళ్ళు, ఇంతంత బౌలర్స్, రాళ్ళు, కోరీలు ఇంపార్టెంట్. అసలు మెయిన్ కోరీలే మా ఊరికి ప్రాబ్లం. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కోరీల్లో నుంచి డంపింగ్ ట్యాంకీకి వచ్చి ట్యాంకీ నుంచి ఊళ్ళోకి వస్తాయి. అది ఇప్పుడు ఉందా ఊళ్ళో ఎంతమంది చనిపోవటం? లేదు, ఇదే ఫస్ట్ టైం మేము తెలిసినాక, ఇదే ఫస్ట్ టైం. అది ఎక్కువ మంది ఏ కారణంతో చనిపోతున్నారు? జ్వరం, ఫీవరు, అదే ఇన్ఫెక్షన్ కావటం, కిడ్నీలు ఫెయిల్ అవ్వటం, చనిపోవటం. ఎక్కువ మంది లోపల ఆర్గాన్స్ అంటే కిడ్నీలు ఇవన్నీ ఊపిరితిత్తులు అందుకోక ఎక్కువ. అదే మీ ఊరి నుంచి హాస్పిటల్కి వెళ్తే ఇంకా కష్టమే. ఇంతవరకు ఈ ఊరి నుంచి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలే, ఇంతవరకు తిరిగి వచ్చిన వాళ్ళు లేరు. అది ఎట్లా ఉంది ఊళ్ళో పరిస్థితి? ఏమనుకుంటున్నారు? అందరికి భయంకరంగా ఉంది ఊళ్ళో పరిస్థితి. అది 8 మీద దాడితే ఊళ్ళో ఒకళ్ళు కూడా రోడ్ల మీద ఉంటుందా. అది గ్రామస్తులు అయితే ఒకటే చెప్తున్నారు, దాదాపు ఇక్కడి నుంచి హాస్పిటల్కి వివిధ కారణాలతో, అనారోగ్య కారణాలతో ఈ ఊరు నుంచి హాస్పిటల్కి వెళ్ళిన వాడు ఖచ్చితంగా చనిపోయి తిరిగి వస్తున్నారు. రకరకాల కారణాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఈ గ్రామానికి సరిహద్దుల్లో 4 మూలల 4 రాళ్ళు వేశారు. అవి తేడా ఉన్నాయని మాకు స్పష్టంగా తెలుస్తోంది. దానివల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని చెప్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈ గ్రామంలో ఏవైతే జ్వరాలు కారణంగా హాస్పిటల్కి వెళ్తున్నారు, అక్కడి నుంచి పూర్తిగా లోపల ఆర్గాన్స్ అన్నీ దెబ్బతిన్న తర్వాత చనిపోయి వస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, తురకపాలెం.